హాయ్ ఫ్రెండ్స్, మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ కనుక విజిట్ చేసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో టాపిక్లోకి వెళ్తే, గ్రో కంపెనీ నుంచి అయితే మనకు జాబ్ వేకెన్సీస్ అయితే వచ్చాయి. రిస్క్ అనలిస్ట్ అనే జాబ్ పొజిషన్లో మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చేసి గ్రో, పొజిషన్ వచ్చేసి రిస్క్ అనలిస్ట్. సో దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు గ్రో కంపెనీ గురించి. అండ్ ఇంకా వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ వాల్యూస్ ఏంటి అనేది మొత్తం ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. రాడికల్ కస్టమర్ సెంట్రిసిటీ, ఓనర్షిప్ డ్రైవెన్ కల్చర్, కీపింగ్ ఎవ్రీథింగ్ సింపుల్, లాంగ్ టర్మ్ థింకింగ్, కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ, వీళ్ళ వాల్యూస్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ జాబ్కి సంబంధించిన కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, డెవలప్ అండర్ రైటింగ్ స్ట్రాటజీస్ ఫర్ పర్సనల్ లోన్, లావరేజింగ్ ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేట్ డాటా. సో పర్సనల్ లోన్స్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా డెవలప్ చేయాలి. మీరు ఎవరైనా కస్టమర్స్ అయితే ఫస్ట్ పర్సనల్ లోన్ కావాలని కానీ అడిగితే, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి మీరు. సో దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే మొత్తం కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఆ లోన్ వచ్చే విధంగా వాళ్ళకైతే హెల్ప్ చేయాల్సి ఉంటుంది. జాబ్ రిక్వైర్మెంట్ అని మెన్షన్ చేశారు. సో జాబ్ రిక్వైర్మెంట్లో చూసుకుంటే, నాలెడ్జ్ ఆఫ్ రిస్క్ అండ్ క్రెడిట్ స్కోర్ కార్డ్స్. సో మనకి రిస్క్ అనాలిసిస్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి, క్రెడిట్ స్కోర్ పైన. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిఫైనింగ్ రిస్క్ స్ట్రాటజీస్, మేనేజింగ్ పోర్ట్ఫోలియో అండ్ బిల్డింగ్ రిస్క్ మోడల్స్ అలాంగ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ థింకింగ్. సో మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది రిస్క్ స్ట్రాటజీస్ పైన ఉండాలి. సో రిస్క్ టైంలో, రిస్క్ సిచ్యువేషన్స్లో ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి ఏంటి, మేనేజింగ్ పోర్ట్ఫోలియో అనేది ఎలా ఉండాలి, అండ్ బిల్డింగ్ రిస్క్ మోడల్స్ అలాంగ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి, చాలా బాగా ఉండాలి. అలాగే అనలిటికల్ థింకింగ్ కూడా ఉండాలి. సో ముఖ్యంగా అయితే వీటిపైన అయితే మనకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇవి కొంచెం రిస్క్ సిచ్యువేషన్స్ని బాగా ఫేస్ చేసే కెపాసిటీ ఉండాలి. అండర్ ప్రెషర్లో కూడా కొంచెం డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా తీసుకునేటట్టుగా ఉండాలి అని చెప్తున్నారు. ఇవన్నీ అడాప్ట్ ఇన్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, డేటా మైనింగ్, ట్రెండ్ అనాలిసిస్ అండ్ క్రియేటింగ్ ఇన్సైట్స్ విత్ ఇన్ లార్జ్ డేటా ఎకోసిస్టమ్. సో క్వాంటిటేటివ్ అనాలిసిస్లో కూడా నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే డేటా మైనింగ్ అని, ట్రెండ్ అనాలిసిస్ అండ్ క్రియేటింగ్ ఇన్సైట్స్ విత్ ఇన్ లార్జ్ డేటా ఎకోసిస్టమ్. సో వాటి లోపల అయితే మీకు అన్నిట్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. తెలిసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీకు దాని గురించి తెలిసిన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ డేటా టూల్స్ లైక్ ఎస్క్యూఎల్, పైథాన్, కమ్యూనికేషన్ అండ్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్. You are able to present your point of view cogently and are able to engage effectively with everyone from external partners to CXOs. సో ఏంటి అంటే, ప్రొఫిషియన్సీ ఇన్ డేటా టూల్స్ లైక్ ఎస్క్యూఎల్ కానీ, పైథాన్ కానీ. సో మీకు ఎస్క్యూఎల్ కానీ, పైథాన్ పైన కానీ ప్రొఫిషియన్సీ అయితే మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎస్క్యూఎల్లో కానీ, పైథాన్లో కానీ మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే స్టేక్ హోల్డర్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి. స్టాక్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, దీనికి సంబంధించిన కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. సో దానికి సంబంధించినటువంటి టాపిక్స్ పైన కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, ఎలా ఎంగేజ్ చేయాలి, వాళ్ళని ఎఫెక్టివ్గా ఎలా మాట్లాడాలి ప్రతి ఒక్కరితో అనేది సో మేనేజబుల్గా చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ జాబ్ రిక్వైర్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కింద అప్లై నవ్ అని ఉంది. సో అప్లై నవ్ ప్రాసెస్ అయితే చూద్దాం. అంటే మనం ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో లింక్ అయితే ఇక్కడే మెన్షన్ చేశారు. సో అప్లై నవ్ పైన అయితే క్లిక్ చేద్దాం. సో అప్లై నవ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా వస్తుంది. సెలెక్ట్ రెజ్యూమ్, తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, సిటీసీ. సో ఈ డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయండి. సో ఇక్కడైతే మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. సో ఫైల్ సైజ్ నాట్ మోర్ దెన్ 1 MB. 1 MB కన్నా అయితే ఎక్కువగా ఉండొద్దు మీ CV అండ్ మీ రెజ్యూమ్ అయితే. సో ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి, అలాగే లాస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ అయితే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వండి. అలాగే మీ మొబైల్ ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. సిటీసీ, హ్యావ్ యూ వర్క్డ్ ప్రీవియస్లీ ఫర్ ఫుల్ టైమ్, సెలెక్ట్ ఎన్ ఆప్షన్. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో మీరు ఇంతకుముందు ఫుల్ టైమ్గా వర్క్ చేసినట్లయితే ఎస్ అని పెట్టండి. ఒకవేళ వర్క్ చేయకపోతే నో అని పెట్టండి, సరిపోతుంది. పెట్టిన తర్వాత సబ్మిట్ అయితే చేయండి. ఈ డీటెయిల్స్లో హ్యావ్ యూ వర్క్డ్ ప్రీవియస్లీ ఫర్ ఫుల్ టైమ్ అని అడిగితే ఎస్ అని పెడితే మీకు కరెంట్ ఫిక్స్డ్ సిటీసీ అండ్ కరెంట్ వేరియబుల్ సిటీసీ అని అడుగుతుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ నో అని పెడితే మాత్రం మీకు ఎలాంటి డీటెయిల్స్ అయితే అడగదు, డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు. సో నేనైతే ఎస్ అని పెడుతున్నాను కాబట్టి
డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్లో కింద సబ్మిట్ అని ప్రెస్ చేస్తే మీ అప్లికేషన్ అయితే రిసీవ్డ్ అయిపోతుంది వాళ్ళకి, గ్రో కంపెనీ వాళ్ళకి. సో యువర్ సబ్మిటెడ్ ద అప్లికేషన్ అని మన కింద డేట్ అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూడండి. సో చాలా సింపుల్గా ఉంది అప్లికేషన్ ప్రాసెస్ కూడా. సో గ్రో కంపెనీ నుంచి అయితే మంచి జాబ్ ఆపర్చునిటీ రిస్క్ అనలిస్ట్ అని. సో చూడండి, చూసి మంచి అప్లై చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఖచ్చితంగా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.